go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నా కొత్త లెన్స్ రివ్యూ చేయమని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో ఇది వచ్చేసరికి నా కెమెరా, ఇది నికాన్ D5200. సో ఈ లెన్స్ వచ్చేసరికి మనకి కెమెరాతో పాటు వచ్చిన కిట్ లెన్స్ 18-55mm కిట్ లెన్స్ ఇవి. అండ్ ఈ లెన్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు కొన్నాను. అండ్ ఈ లెన్స్ వచ్చేసరికి మనకి 50mm ప్రైమ్ లెన్స్ ఇది. సో దీని అపర్చర్ వచ్చేసరికి f1.8 ఉంటుంది. సో ఈ లెన్స్ మనకి వైడ్ అపర్చర్ ఉంటుంది, మనకి ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ అనేవి ఈ లెన్స్లో వస్తాయి. సో ఇవి వచ్చేసరికి బేసిక్ లెన్స్. సో కెమెరాతో పాటు వస్తాయి ఇవి. సో దీన్ని యూస్ చేసి మనం వీడియో రికార్డ్ చేస్తే ఈ వీడియో క్వాలిటీ అంత బాగోదు. సో మీరు నా లాస్ట్ వీడియోస్ అన్ని మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక దగ్గర 200 వీడియోస్ నేను ఈ లెన్స్తో రికార్డ్ చేశాను. సో వీడియో క్వాలిటీ మీకు ఇప్పుడు కొంచెం బెటర్గా కనపడుతుంది ఈ లెన్స్ వల్ల. సో ఇది వచ్చేసరికి మనకి జూమ్ లెన్స్ అనమాట. 18-50 మనం జూమ్ చేయొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి జూమ్ చేయొచ్చు. అదే మీరు ఈ లెన్స్ తీసుకుంటే మనకి జూమ్ లెన్స్ కావు ఇవి. సో అసలు మనం దీన్ని జూమ్ చేయలేం. సో ఎవరైనా మరి జూమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే ఇది పనికిరాదు. సో ఓన్లీ ఇది పోర్ట్రేట్స్ కోసం యూజ్ చేయొచ్చు ఈ లెన్స్ని పర్టికులర్గా. సో ఇప్పుడు మనం ఒకసారి అపర్చర్ చూద్దాం దీన్ని అపర్చర్ చూద్దాం మనం మ్యాక్సిమం ఎక్కడ దాకా వెళ్తుందో. సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది f4.5 దగ్గర ఉంది. సో మనం ఇంక్రీజ్ చేద్దాం. సో చూడవచ్చు మనకి మ్యాక్సిమం ఇది f16, 18, సో మ్యాక్సిమం 22 దాకా వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు హోల్. సో ఏదైతే హోల్ మనకి లైటింగ్ లోపలికి వస్తుందో ఆ హోల్ చూడవచ్చు మీరు, చాలా చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు మనం అపర్చర్ని తగ్గిద్దాం. ఇక్కడ చూడవచ్చు హోల్ సైజ్ మీకు పెరుగుతూ ఉంది. సో లైట్ అనేది ఎక్కువ లోపలికి వస్తుంది అనమాట. సో దీని మ్యాక్సిమం వచ్చేసి మనకి అపర్చర్ వచ్చేసరికి f3.5 ఉంది. సో ఈ లెన్స్ యూస్ చేస్తే మనం ఓన్లీ అపర్చర్ f3.5 వరకు వెళ్ళొచ్చు. అదే మీరు ఈ లెన్స్ యూస్ చేస్తే మీరు అపర్చర్ రేంజ్ వచ్చేసరికి ఇది f1.8 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో దీని మ్యాక్స్ అపర్చర్ వచ్చేసరికి f3.5 ఉంటుంది. సో ఈ లెన్స్ యూస్ చేస్తే మీకు ఎక్కువ లైట్ అనేది లోపలికి రాదు, ప్లస్ ఇమేజ్ క్వాలిటీ కూడా దెబ్బతింది. ఎందుకంటే మీకు లైట్ ఎక్కువ లోపలికి వస్తే ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, బొకే ఎఫెక్ట్స్ కూడా మీకు ఈ లెన్స్ యూస్ చేస్తే రావు. నేను తర్వాత మీకు 2 శాంపిల్స్ చూపిస్తాను, ఈ లెన్స్తో తీసినవి ఈ లెన్స్తో తీసినవి, మీకు అక్కడ అర్థమవుతుంది. సో వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు మన ఛానల్లో. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ రికార్డ్ చేసే వీడియోస్ అన్ని నేను ఈ లెన్స్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. పాత వీడియోస్ ఉన్నాయి కదా, పాత వీడియోస్ అన్ని ఈ లెన్స్ యూస్ చేసి రికార్డ్ చేశాను. సో అక్కడ మీకు వీడియో క్వాలిటీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే కొత్త లెన్స్ వల్ల. సో మనం ఒకసారి ఈ లెన్స్ తీసేసి ఈ లెన్స్ మనం అటాచ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ లెన్స్ మనం అపర్చర్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ లెన్స్ చూడవచ్చు మనకి అపర్చర్ మీకు f3.5 ఉంది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఎంత దాకా వెళ్తుందో. సో ఇది మ్యాక్సిమం మీకు f16 దాకా వెళ్తుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు మనకి హోల్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. అపర్చర్ని పెంచుదాం, అంటే హోల్ సైజ్ పెంచుదాం. సో ఈ నెంబర్ అనేది తగ్గుతూ పోతుంది మనకి. సో ఇక్కడ మనం చూడవచ్చు f11, 9, 8, 6.3, 4.5, 3.5, 2.8. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో దీని మ్యాక్స్ వచ్చేసరికి మనకి f1.8 వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. సో f1.8 అంటే మీకు ఓపెనింగ్ హోల్ వచ్చేసి మీకు చాలా పెద్దగా ఉంటుంది. సో ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. సో మీకు ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ పాత లెన్స్కి కొత్త లెన్స్కి. సో పాత లెన్స్లో మనకి అపర్చర్ వచ్చేసరికి f3.5 వరకు వెళ్తుంది. సో మనకి పిక్చర్ అనేది వీడియో అనేది అంత క్లారిటీ అయితే లేదు. అదే మీరు న్యూ లెన్స్ తీసుకుంటే మనకి అపర్చర్ వచ్చేసరికి f1.8 వరకు వెళ్తుంది. సో మనకి పిక్చర్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ లైట్ అనేది లోపలికి వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 శాంపిల్స్ చూపిస్తాను. ఒకటి ఈవినింగ్లో తీసాను, ఒకటి వచ్చేసరికి నైట్ కండిషన్లో తీసాను. సో ఈ సూపర్ మ్యాన్ వచ్చేసరికి మనకి నైట్ కండిషన్లో తీసాను. సో ఫస్ట్ మనం ఈ 50mm 1.8 లెన్స్ ఉన్నాయి కదా, సో కొత్త లెన్స్ వాటితో తీసిన ఫోటో ఇక్కడ చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉంది ఫోటో. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు మొత్తం బ్లర్ అయిపోయింది. సో ఇదే ఫోటో మనం ఈ లెన్స్ యూజ్ చేసి తీద్దామంటే పాత లెన్స్ 18-55mm కిట్ లెన్స్ యూజ్ చేసి తీస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పిక్చర్ అనేది చాలా డార్క్ ఉంది, ఎందుకంటే ఎక్కువ లైట్ లోపలికి రాదు. సో అందుకే మనకి పిక్చర్ అనేది కొంచెం డార్క్ కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అంత బొకే ఎఫెక్ట్ ఏమీ రావట్లేదు. ఈ ఫోటో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైంలో తీసాను. ఇది ఆండ్రాయిడ్ టాయ్. సో మనకి ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చేసరికి 50mm 1.8 లెన్స్తో తీసాను. ఇక్కడ చూడొచ్చు పిక్చర్ మనకి చాలా అద్భుతంగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి మొత్తం బ్లర్ అయిపోయింది. సో ఓన్లీ మనకి టాయ్ ఒక్కటే ఫోకస్లో ఉంది.
ఇది వచ్చేసరికి ఓల్డ్ లెన్స్ అంటే 18-55 లెన్స్తో తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి లైట్ అనేది ఎక్కువ లోపలికి రావట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా అంతా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. సో ఇమేజ్ కూడా అంతా నీట్గా అయితే లేదు. 2 వీడియో శాంపిల్స్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి మొత్తం బ్లర్ అయిపోయింది మొత్తం. అదే మీకు ఆబ్జెక్ట్ మాత్రం ఫోకస్లో ఉంది. సో ఇదే మనకి నేను రికార్డ్ చేసేది లెన్స్. సో అందుకే మీరు మన కొత్త వీడియోస్ చూస్తే నేను ఒక్కనే ఫోకస్లో ఉంటే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో ఈ ఎఫెక్ట్ రావడానికి కూడా మీరు కొంచెం మీ బ్యాక్గ్రౌండ్కి కెమెరాకి మీరు మధ్యలో కూర్చోవాలి. మీరు వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ దగ్గర కూర్చుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ అయితే రాదు. సో కెమెరాకి మీకు మీ బ్యాక్గ్రౌండ్కి కొంచెం డిస్టెన్స్ ఉండాలన్నమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్కి ఒక 1 to 2 feet మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ ముందు వెళ్ళి డైరెక్ట్ కూర్చోను, బెంచ్ ముందు. సో కొంచెం ముందు కూర్చుంటాను చైర్ వేసుకొని. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఆ బొకే ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. అదే మీరు 18-55 లెన్స్ తీసుకుంటే మనకి అంత బొకే ఎఫెక్ట్ అయితే రాదు. లైట్ కూడా ఎక్కువ లోపలికి రాదు, కొంచెం డార్క్ కనపడుతుంది వీడియో ఫుటేజ్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం 18-55 నా పాత లెన్స్. అండ్ కొత్త లెన్స్ వచ్చేసరికి 50 ప్రైమ్ లెన్స్ 1.8 దీన్ని అపర్చర్. సో ఇవి నా లెన్స్ రివ్యూ ఫ్రెండ్స్. వీటితో పాటు మనకు కొన్ని లెన్స్ ఉంటాయి నికాన్లో, మనకి అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది మీరు చూడొచ్చు. సో నికాన్ లెన్స్ అని కొడితే ఇది నా లెన్స్ 50 f1.8 ఉంది కదా. సో ఇవి నా లెన్స్ ఇప్పుడు అటాచ్ చేశాం కదా కెమెరాకి, ఈ లెన్స్ అవి. సో ఇవి వచ్చేసరికి ప్రైస్ 10,500 ఉన్నాయి. సో ఈ లెన్స్కి అండ్ ఇంకో లెన్స్ చూపిస్తాం మీకు. సో ఈ లెన్స్ చూడండి, ఇవి కూడా సేమ్ f1.8 కాకపోతే ఇది 35mm లెన్స్. సో రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ మీకు సేమే ఉంది చూడండి. దగ్గర మీకు 10,500 ఉంటుంది, 10,300 ఉంది ఇది. సో రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈ 50mm లెన్స్ కదా, మీకు రెండు మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 50mm లెన్స్లో మనకి జూమ్ ఇన్ వస్తుంది అనమాట. సో నేను మీకు చాలా దగ్గర కనపడుతూ ఉంటాను. అదే మీరు 35mm తీసుకుంటే కొంచెం వైడ్ కనపడుతుంది అనమాట. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ 50mm లెన్స్ మీకు పనికిరావు. ఇదైతే నేను కొన్నాను, ఆ లెన్స్ మీకు గ్రూప్ సెల్ఫీస్కి వాటికి పనికిరావు. అదే మీరు గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే మీకు 35mm లెన్స్ మీకు పనికి వస్తాయి, కొంచెం మీకు వైడ్ యాంగిల్ వస్తాయి ఇవి. సో అదే మీరు 50mm తీసుకుంటే మీకు నేను జూమ్ అయినట్టు కనపడతాను, కొంచెం ముందుకు వస్తాను అనమాట. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసే కండిషన్ అయితే నాకు ఈ పర్ఫెక్ట్ 50mm లెన్స్. ఒకవేళ మీరు కొంచెం వైడ్ కావాలనుకుంటే మీరు 35mm లెన్స్ తీసుకోవచ్చు. రెండు అపరేచర్ వచ్చేసరికి మీకు f1.8. సో అక్కడ మాత్రం ఏం డిఫరెన్స్ లేదు. అండ్ ఇంకో లెన్స్ చూపిస్తాను మీకు, చీపర్ లెన్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి పాత లెన్స్. సో ఇక్కడ దీని ప్రైస్ చూస్తే మీకు 6,000 దగ్గర. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ 40 to 50% డిఫరెన్స్ ఉంది. సో ఎందుకంటే ఇది ఇంత చీప్ ఎందుకంటే ఇక్కడ మీకు ఆటో ఫోకసింగ్ మోటార్ వచ్చేసి సైలెంట్ కాదు. ఇక్కడ మీకు ఆటో ఫోకసింగ్ మోటార్ సైలెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు AF-S లెన్స్ ఇవి వచ్చేసరికి AF అని ఉంటుంది అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు AF అని ఉంటుంది, AF-S అని ఉండదు. సో ఇక్కడ మనకి S అంటే సైలెంట్ అనమాట. సో సైలెంట్ మోటార్ ఉంటుంది దీనిలో. సో మీరు ఆటో ఫోకసింగ్ చేసేటప్పుడు సైలెంట్ ఉంటుంది, నాయిస్ రాదు. అండ్ ఈ లెన్స్ మీకు కొంచెం క్వాలిటీ కూడా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి చీప్ అనమాట, చీప్ ప్లాస్టిక్తో చేశారు. సో మీకు క్వాలిటీ కూడా మీకు దీనిలో బెటర్ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం నికాన్ లెన్స్ తీసుకోవాలనుకుంటే మీకు ప్రైమ్ లెన్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. సో ఈ 3 మీకు ప్రైమ్ లెన్స్. సో ఈ 3 లెన్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. నాకైతే 50mm లెన్స్ నా రిక్వైర్మెంట్కి సూట్ అవుతుందని తీసుకున్నాను నేను. సో మీరు కొంచెం వైడ్ కావాలంటే 35mm తీసుకోవచ్చు. అండ్ చీప్లో కావాలంటే 50mm లెన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో ఆటో ఫోకసింగ్ మోటార్ మీకు చాలా నాయిస్ చేస్తుంది, కొంచెం క్వాలిటీ కూడా దీంతో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మీకు రాదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం నికాన్ ప్రైమ్ లెన్స్ గురించి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.